ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఎంపీజే న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా గురజాడ పట్టణంలో జీఐసి కాలనీలోని రాజేష్ పాస్టర్ ప్రార్థన మందిరం సిఏను ధ్వని చర్చి నందు గంజాల పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ కొత్తపల్లి అబ్రహం ఆధ్వర్యంలో ఫాస్టర్స్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది కత్తి చలమరాజు పాల్గొని పాస్టర్లచే సెమీ క్రిస్మస్ వేడుకలకు కేక్ కట్ చేశారు. ముందుగా ఒకరికొకరు పాస్టర్లు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించి స్టార్ ను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు పాస్టర్లను విశ్వాసులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ సాధురి మాణిక్యారావు, ఆంధ్రయ్య మరియు దాస్ జోన్ తదితరులు పాల్గొన్నారు. నిజంగా పెద్ద సేవకులు అయితే పెద్ద పెద్ద పనులు చేసుకుంటారు, చిన్న స్వార్థకులు ఎవరు పట్టించుకోరు. అందుకని ఏదిక చిన్న చిన్న గ్రామాలలో సువార్తను ప్రకటించిన వారందరినీ కూడా ఒక ఏదికలు పిలవడం అంటే కారణం అదే. అందరినీ ఒకే తోటలోకి పంపించి న్యాయమైన కోరి ఆయన ఎప్పుడు ఫెలోషిప్ మరి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ పెట్టినా కూడా 3 గంటలు అప్పగించాడు. అప్పుడు పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, ఆ ప్రభు ఏదైతే ఆ పొదువుగా మిగిల్చి ఉంచాడో ఆ విధి కర్తవ్యాన్ని ఈ భూమి మీద మనం నెరవేర్చడానికి మన వంతు విధి కర్తవ్యంగా మన బాధ్యత నెరవేర్చాలి అని పౌలు భక్తుడు ప్రకటించిన రీతిగా మనం ఇంకా ఆయన పుట్టుక గురించి కాదు కాబట్టి రేపు మాపు మరలా ప్రభు రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకై ఈ నశించిన వారిని ఆ లోకంలో బ్రతుకుతున్న వారిని ప్రభు చెంతకు నడిపించి ఆయన ఉదయించెను ఆనందం క్రిస్మస్ ఆనందం ఆనందం క్రిస్మస్ ఆనందం పరలోక దూతలందరూ పరవశించి పాడుచుండగా పరలోక దూతలందరూ పరవశించి పాడుచుండగా పొడమిలోనే మానవులంతా పొడమిలోనే మానవులంతా ప్రణమిల్లి స్తోత్రించి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటది. వారికి ఫెలోషిప్ పక్షమున 2 వందనాలు తెలియజేస్తున్నాను. మనము కూడా తగ్గింపు కలిగి ఉండాలని చెప్పి అద్భుతమైన దైవ సందేశాన్ని అందించిన దైవజనులకు మరొకసారి మనల్ని తెలియజేస్తున్నాం. ఆలస్యం చేయకుండా కొన్ని నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనము ముగించబోతూ ఉన్నాం. మరి ప్రతిసారి కూడా సలహాదారులుగా మన మధ్యలో న్యాయవాది కత్తి చలంరాజు గారు ఉన్నారు. వారు ఈ క్రిస్మస్ ఉద్దేశించి దైవ సేవకులకు శుభవచనం. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను జైబీను తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలిసిన విషయమే, క్రిస్మస్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం, ప్రతి గ్రామం, ప్రతి చోట సంబరాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన దేవుడు ఈ లోకానికే దేవుడు అనేది క్రిస్మసే చెప్తా ఉంటుంది. అట్లాగే మరి క్రిస్మస్ ఎక్కువగా జరుపుకునే క్రమంలో సెమీ క్రిస్మస్ అని కమ్యూనిటీ క్రిస్మస్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉండదు క్రిస్మస్ రోజున. అందుకని వాళ్ళ ఆఫీసులో పెట్టుకునే కార్యక్రమం, లేదంటే ఒక పనిచేసే ఊర్లో పెట్టుకునే కార్యక్రమం చేస్తూ సెమీ క్రిస్మస్, అదేవిధంగా కమ్యూనిటీ క్రిస్మస్ చేసుకోవడం అలవాటు. అదేవిధంగా క్రిస్మస్ నెక్స్ట్ డేని బాక్సింగ్ డే అంటారు. బాక్సింగ్ డే అంటే అదేదో ఆట కాదు. క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కళ్ళు పరస్పరం గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. అది మనకి మరి ఆయనతో ఆశాంతం నడయాడినటువంటి శిష్యుడు తోమా గారు ఇక్కడికి వచ్చి మరి బ్రాహ్మణులకి సువార్త చెప్పి అప్పుడున్న మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.